సైకాలజీ ప్రకారం అంటే మీరు ఒక మనిషిని చూస్తే ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తారనేది చెప్పేయగలరు. అది యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు వేసింది. కానీ కాదు, అట్లా సైకాలజీ మ్యాజిక్ కాదు. మనిషిని చూడగానే ఫేస్ అది దట్ ఈస్ వేరే. చాలా మందికి అపోహ ఉంటది, సైకాలజీ చూడగానే అమ్మో చెప్పేస్తారు మన కోసం లోపల. అది తప్పు. ఫస్ట్ సైకాలజిస్ట్ అనేది ఏం చేస్తారు అంటే ఒక ర్యాపో బిల్డ్ చేసుకుంటారు మీతోటి. ఇప్పుడు మీరు నాతోటి మాట్లాడితే, నేను మీతోటి మాట్లాడితేనే మీకోసం నాకు తెలుస్తుంది. ఫస్ట్ మాట్లాడండి చూడగానే మీ ప్రాబ్లమ్స్ తెలిసేసుకోవాలి అంటే వీఆర్ నాట్ గాడ్ కదా, వీఆర్ హ్యూమన్ లైక్ యూ. మనం మనుషులం. మేము చదువుకొనే వచ్చినాం. మీరు ఎలా వేరే ఫీల్డ్ లో చదువుకున్నారో మేము సైకాలజీలో చదువుకున్నాం అంతే. కానీ ఫేస్ చూసేసి చెప్పడం అంటే దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ సైకాలజిస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, సైకాలజీలో ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పర్సనల్ క్వశ్చన్స్ లైక్ ఫార్మల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం 2-3 times మనం మాట్లాడుకొని ఒక ర్యాపో బిల్డ్ అయినాక మీకు నా పైన ఒక ట్రస్ట్ అనేది వస్తుంది. అది నేను బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. సైకాలజిస్ట్ మీ దగ్గర నా ట్రస్ట్, మీరు నాతోటి ఏది షేర్ చేసుకున్నా బయటకి రాదు. ఓకే, నేను ఈమెని ట్రస్ట్ చేయగలుగుతాను. దిస్ ఇస్ పర్సన్ ఐ కెన్ ట్రస్ట్. ఇస్తుంది సొల్యూషన్, సలహా ఇస్తుంది, కానీ నాది బయటికి చెప్పదు అన్నది ఒకటి. అది నేను మీ దగ్గర తెచ్చుకున్నప్పుడు మీరు నాకు చెప్పినప్పుడు నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. దట్ ఈస్ సైకాలజీ ప్రాసెస్. ఓకే, అంటే మేడం ఈ సైకాలజిస్ట్ గా జర్నీ ఎలా స్టార్ట్ చేయాలనిపిస్తుంది? లైక్ ఫస్ట్ నుంచే నాకు లైక్ 10th వచ్చే వరకు నాకు సైకాలజీ అంటే కూడా తెలీదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. 10th వచ్చే వరకు కూడా 10th లో కెరియర్ కోసం ఎంతో మంది వచ్చేసి స్కూల్స్ కి, లైక్ ఎన్నో కాలేజెస్ వాళ్ళు వచ్చి చెప్పడం చేయడము అన్నిటి కోసం చెప్పారు. అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఏంటో తెలిసింది, ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలిసింది, ఎంబీబీఎస్ అంటే ప్రాపర్ గా ఏంటో తెలిసింది. డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అవుతారని తెలుసు, కానీ దాంట్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి అని 10th వచ్చాకే మనం చదువుకుంటాం కాబట్టి, అండ్ ఒక గైడెన్స్ వచ్చి మాకు చెప్పారు కాబట్టి మాకు తెలుసు. ఇంటర్కి వచ్చాక నాకు సైకాలజీ కోసం తెలిసింది. నేను బైపీసీ తీసుకున్నాక బైపీసీలో లెక్చరర్స్ చాలా బాగా దొరికారు. సో వాళ్ళు నన్ను గైడ్ చేశారనమాట. వాళ్ళు నా బెస్ట్ మెంటర్స్. ఎప్పుడన్నా మన లైఫ్ లో ఒక మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన పేరెంట్స్ కావచ్చు, మన లెక్చరర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు. సో నాకు మా పేరెంట్స్ సపోర్ట్ దొరికింది అండ్ మా లెక్చరర్ సపోర్ట్ కూడా 110% దొరికింది. సో నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ దెమ్. నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాక కూడా, అండ్ నేను అప్పుడు చదువుకునేటప్పుడు సైకాలజీ అంటే సేమ్ మీరు ఇందాక ఎట్లా అడిగారు, ఫేస్ చూస్తే చెప్పేస్తారా, మా మమ్మీ ఇట్లనే ఏంటంట. లైక్ ఎట్లా అంటే సైకాలజీ, అయ్యో సైకాలజీ తీసుకుంటుందా డిగ్రీలో, వద్దు అని చెప్పు, వద్దు పిచ్చి వాళ్ళు వస్తారు అని. తప్పు, అది చాలా 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 పెద్ద తప్పు. నేను ఇప్పుడు అది గుర్తు చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది. చాలా మంది ఇప్పటికీ అదే నమ్ముతారు. ఒక సైకాలజిస్ట్ దగ్గరకు, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే, అరే పిచ్చి అయిందా నీకు, మెంటలీ నువ్వు హెల్ ఉన్నావా, ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ దగ్గరికి అని. ఒక పర్సన్ తన డిప్రెషన్ ని తగ్గించుకోవడానికి వెళ్ళాలంటే కూడా 100 times ఆలోచిస్తారు సైకాలజిస్ట్ దగ్గర రావాలంటే. ఎందుకు అంటే సగం హాఫ్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ అట్లా స్ప్రెడ్ చేస్తారు. సైకాలజీ కోసం అట్లా బ్యాడ్ నేమ్ అనేది స్ప్రెడ్ చేసినారు. కానీ బై గాడ్స్ గ్రేస్ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్న అవేర్నెస్ కి మెంటల్ హెల్త్ పైన చాలా అవేర్నెస్ వచ్చింది. ఎవ్రీ ఇండివిజువల్ కి చాలా అవేర్నెస్ వచ్చింది. సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇట్ ఈస్ ఓకే టు సే దట్ వీఆర్ కన్సల్టింగ్ అ సైకాలజిస్ట్, దట్ వీఆర్ కన్సల్టింగ్ అ సైకియాట్రిస్ట్. ఇట్ ఈస్ నార్మల్ ఇప్పుడు అన్నది ఇప్పుడు నార్మలైజ్ అయింది. కానీ ఇంతకు ముందు మాత్రం ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ నార్మల్.